అలాగే ఫిమేల్స్‌లో 16లో 6 జనరల్ వస్తాయండి. ఓబీసీ 5 అమ్మాయిలకి, ఎస్సీ కమ్యూనిటీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూడీ 1. బి మ్యాథ్స్‌లోకొచ్చేటప్పటికి జనరల్ సీట్లు 63 సేమ్ దానిలాగానే సేమ్ డిస్ట్రిబ్యూషన్. అలాగే గర్ల్స్‌కి 16, ఐఎన్ఎంఓ ఛానల్ 5. ఎగ్జాక్ట్‌గా చూసుకున్నట్లయితే టోటల్‌గా నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే 63, 16, 5 అండి. రఫ్‌గా ఒక 85 సీట్ల వరకు ఉన్నాయి మీకు. బి స్టాట్ ఒక 85, బి మ్యాథ్స్ ఒక 85 సీట్ల వరకు ఉన్నాయి. డెఫినిట్‌గా ఇది మంచి కోర్స్ కాబట్టి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందంటే తక్కువ కోర్సులు ఉన్నాయి. సో డైరెక్ట్ అడ్మిషన్స్ చెప్పాను కదండి, డైరెక్ట్ అడ్మిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి అది ఐఎన్ఎంఓ ఛానల్ ద్వారా. సో అట్లాగే మీకు అడ్మిషన్ ప్రొసీజర్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. ఇంకా మేజర్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ హానర్స్‌లో మీరు చూసుకున్నట్లయితే 12థ్‌లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుందండి. ఏ బోర్డ్ అయినా పర్వాలేదు మీరు. ఐఎన్ఎంఓ గురించి చెప్పాను. అదే చెప్పాను ఐఎంఓ టీసీ క్యాప్ ఉంది కదండీ, దాని నుంచి కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అడ్మిషన్ వచ్చి ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఏ కారణం చేతన మళ్ళీ అడ్మిషన్ ఇవ్వరండి దానికి. అది ఈవెన్ జోసాలో కూడా మీకు అదే కండిషన్ పెట్టేశారు ఇప్పుడు వాళ్ళకి. మ్యాథమెటిక్స్‌కి వచ్చేటప్పటికి జనరల్‌గానండి ఇందులో లాజిక్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎవరైతే మీకు స్టాట్‌లో చదువుతారో మ్యాథమెటిక్స్ ట్రై సబ్జెక్ట్ అనుకుంటారు కానీ వీళ్ళన్నీ లింక్ చేశారండి వీళ్ళు. ఏది అంటే జనరల్‌గా ప్రాబబిలిటీ గాని, స్టాటిస్టిక్స్ గాని, కంప్యూటర్స్ గాని, ఫిజిక్స్ గాని అన్నిట్లికి లింక్ చేయడం జరిగిందండి ఇది. సో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ వస్తుందండి. ఈ బ్యాచిలర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చదివిన తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఎలాంటి కోర్స్‌కి వెళ్ళొచ్చు. కంప్యూటర్ సైన్స్‌కి వెళ్ళొచ్చు, మ్యాథమెటికల్ ఫిజిక్స్ చూసారా, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఫిజిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇలా కలుపుతున్నారండి. ప్రతీదీ క్వాంటిటేటివ్ వస్తుందండి. కామర్స్ గురించి మొన్న ఏదో వీడియోలో చెప్తే జనం మీద కామర్స్ వద్దా, కామర్స్‌లో అయితే జీవితమే లేదు, లేకపోతే చార్టర్డ్ అకౌంట్‌లో ఎలా ఎంపీసీ చదివి కామర్స్ చదవమని చెప్తున్నాను చార్టర్డ్ అకౌంట్. అంతే తప్ప నేను కామర్స్ వద్దని చెప్పట్లేదు. ఉత్తి సీఈసీలు ఇలాంటి హెచ్ఈసీలు వద్దు, మ్యాథ్స్ చదవండి. మ్యాథ్స్ 12థ్‌లో ఉంటే ఎన్ని ఆపర్చునిటీస్ చూడండి. ఇప్పుడు ఐఎస్ఐకి వెళ్ళొచ్చు మీరు ఎంఈసీ చదివినా కూడా.